మాది విశాఖపట్నం. నా పేరు రవికుమార్. నాకు గ్యాంగ్రీన్ ఉంది. 6 years నుంచి అక్కడ వైజాగ్లో డాక్టర్స్ అందరికి చూపించాను. ఒక 10-12 మంది డాక్టర్స్కి క్యూర్ అవ్వలేదు. లాస్ట్ 6 months బ్యాక్ నాకు పాదం వాచిపోయి అది అంతా ఊపిరితిత్తుల వరకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, వైజాగ్లోనే ఎమర్జెన్సీ ఐసీయూలో చేర్చారు. 1 week తర్వాత ఇంటికి వస్తాం. అప్పుడు మా అల్లుడు గారు వాళ్ళ అన్నయ్య ఫోన్లో చూసి పలానా దగ్గర వెళ్తే ట్రీట్మెంట్ అవ్వచ్చు అని చెప్పారు. హైదరాబాద్ వచ్చామండి. ఇక్కడ ఎల్బీ నగర్లో కేబీకే హాస్పిటల్, ఇక్కడ చెక్ చేసి చెప్పారు 6 monthsలో పూర్తిగా క్యూర్ చేస్తామని. వైజాగ్లో అన్ని పెద్ద హాస్పిటల్స్లోని కూడా చూపించాం, బట్ ఎక్కడ కూడా లైఫ్ లాంగ్ ఇంతే, ఇంకా గ్యాంగ్రీన్కి క్యూర్ లేదని చెప్పారు. మేము మొత్తం చాలా ఖర్చు పెట్టి చాలా హాస్పిటల్స్ తిరిగాం, బట్ ఎక్కడా తగ్గలేదు. ఈవెన్ మా డాడీకి అడ్మిట్ హాస్పిటల్లో లంగ్స్ వరకు ఇన్ఫెక్షన్ చేరిపోయి లెగ్ నుంచి అడ్మిట్ అయినప్పుడు కూడా ఈవెన్ వాళ్ళు కూడా ఇంక ఇది ఇంతే, లైఫ్ లాంగ్ ఇంతే అని చెప్పారు. మేము ఇంకా హోప్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఒక్కసారి ట్రై చేద్దామని కేబీకే హాస్పిటల్స్ హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ వచ్చాక కూడా మాకు కొంచెం అవుతుందా లేదా అనే డౌట్తో ఉంది, బట్ 6 monthsలో వాళ్ళు చెప్పినట్టు 100% క్యూర్ అయిపోయింది. 6 yearsలో క్యూర్ అవ్వలేదు, 6 monthsలో క్యూర్ అయ్యింది. రిజల్ట్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. బట్ ఎవరైనా అంత ఇష్యూ లెగ్స్ తీసేసే అంత వరకు వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు ఈరోజు మా డాడీ ఫుల్గా నడిచడం ఫ్రీగా, ముందులా ఎలా అయితే 6 years బ్యాక్ ఎలా ఉండేవారో ఇప్పుడు అలా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఎవరైనా ఇష్యూ ఉంటే డెఫినెట్గా కేబీకే హాస్పిటల్ విజిట్ అవ్వండి. అది లైఫ్ సేవింగ్ హాస్పిటల్ ఇదని చెప్తాను. మాకైతే ఇది లైఫ్ సేవింగ్. అలాగే నాకు నమ్మకం లేదు, కానీ చేస్తూ ఉన్నారని వచ్చి జాయిన్ అయ్యాం. 6 నెలలు అయింది, పూర్తిగా క్యూర్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను.